హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. రోజు ఈ వీడియోలో ప్యాన్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, అది కూడా ఎగ్ లేకుండా. ఈ ప్యాన్ కేక్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, 5 మినిట్స్లో చేసేయచ్చు. ప్యాన్ కేక్స్ని చేయడానికి ముందుగా 1 కప్పు గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ తీసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. స్వీట్నెస్ కోసం 1/2 కప్పు షుగర్ని వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండికి 1.5 నుంచి 2 కప్పుల వరకు పాలని వేసుకొని కలుపుకోవాలి. పాలని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీకు ఇంకా ఉండలుగా ఉన్నాయి అనిపిస్తే వేసుకొని పిండిని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకొని ఆ తర్వాత కలుపుకుంటే పిండి ఉండలు లేకుండా వస్తుంది. మనకి బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఇలా వచ్చేంత వరకు పాలని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత దోసల పిండిలాగా వేసుకొని అలానే వదిలేసేయాలి, స్ప్రెడ్ చేయకూడదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బబుల్స్ రాగానే ఇంకో వైపుకు తిప్పుకొని ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా ప్యాన్ కేక్స్ని కూడా చేసుకోవాలి. మీకు ప్యాన్ కేక్స్ అన్నీ ఒకే సైజులో రావాలి అంటే ఒకే గరిటెని యూజ్ చేసి నిండుగా ప్యాన్ కేక్ బ్యాటర్ని తీసుకొని వేయండి. ఇలా చేసుకుంటే అన్ని ప్యాన్ కేక్స్ ఈక్వల్గా వస్తాయి. చూడండి, ఇక్కడ మనకి ప్యాన్ కేక్స్ ఎంత ప్లఫీగా సాఫ్ట్గా వచ్చాయో. విధంగా 5 మినిట్స్లో చేసి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా ఇచ్చినా ఇష్టంగా తింటారు. ఈ ప్యాన్ కేక్స్ పైన చాక్లెట్ సిరప్తో కానీ హనీ వేసి ఇచ్చినా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.